టుడే we discuss about స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అంటే రాజనీతి శాస్త్రం యొక్క పరిధి మరియు ప్రాముఖ్యత గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే సిగ్నిఫికెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ముందు సిగ్నిఫికెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రం యొక్క ప్రాధాన్యత గురించి కూడా ముందు తెలుసుకుందాం. అయితే ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో ఈ రాజనీతి శాస్త్రం యొక్క ప్రాధాన్యత తెలుసుకునే ముందుగా ది స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండ్ వాల్యుబుల్ అని చెప్పొచ్చు. స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే ఈ రాజనీతి శాస్త్రం యొక్క అధ్యయనం అనేటువంటిది స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండ్ వాల్యుబుల్ అని చెప్పొచ్చు. వాల్యుయబుల్ అంటే విలువైనటువంటిది. అంటే రాజనీతి శాస్త్రం యొక్క అధ్యయనం అనేటువంటిది ఎంతో ప్రయోజనకరమైనటువంటిది, ఉపయోగకరమైనటువంటిది, అలాగే విలువైనటువంటిది అని కూడా మనం చెప్పొచ్చు. అది ఎందుకు అనేది మనం ఇప్పుడు క్లాస్లో తెలుసుకుందాం. అయితే ది స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ది రూలర్స్ అండ్ ది రూల్డ్ ఇన్ ది స్టేట్. అంటే ఒక రాజనీతి శాస్త్రం యొక్క అధ్యయనం అనేటువంటిది ముఖ్యంగా ఒక రాజ్యంలో ఉన్నటువంటి పాలకులకు మరియు పాలితులకు మధ్య ఉన్నటువంటి సంబంధాలని తప్పనిసరిగా తెలియజేసేటువంటి శాస్త్రంగా మనం రాజనీతి శాస్త్రాన్ని చెప్పొచ్చు. అంటే ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు ఉంటారు, అలాగే తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పరిపాలన చేసేటువంటి రాజ్యాధినేతలు ఉంటారు. అయితే బోత్ ది రూలర్స్ అండ్ రూల్డ్. ది పొలిటికల్ సైన్స్ డీల్స్ అబౌట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది రూలర్స్ అండ్ ది రూల్డ్. అంటే రాజ్యంలో పరిపాలన చేసేటువంటి పాలకులకు అలాగే పరిపాలించబడేటువంటి ప్రజలకు మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి తెలియజేసేటువంటి శాస్త్రంగా మనం రాజనీతి శాస్త్రాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. సో ఈ రాజనీతి శాస్త్రం అనేది నీకు ప్రాధాన్యత తెలుసుకునే ముందు రాజనీతి శాస్త్రం అంటే ఏంటి, రాజనీతి శాస్త్రం యొక్క ప్రాముఖ్యత అనేటువంటి తెలుసుకుందాం. ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్ అని మనం చెప్పుకున్నాం. పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్. అంటే ఈ రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక సాంఘిక శాస్త్రము. ఇట్ డీల్స్ అబౌట్ మెయిన్లీ స్టేట్ అండ్ గవర్నమెంట్. అంటే ఒక రాజ్యం గురించి అలాగే ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రాన్ని మనం చెప్పుకోవచ్చు. సో ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్. రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక సాంఘిక శాస్త్రము. ఈ సాంఘిక శాస్త్రం ప్రధానంగా రెండు రకాలైనటువంటి అంశాల గురించి అధ్యయనం చేస్తుంది, స్టేట్ అండ్ గవర్నమెంట్. సో వాట్ ఈజ్ స్టేట్ అండ్ వాట్ ఈజ్ గవర్నమెంట్ అనేటువంటి అంశాల గురించి అధ్యయనం చేస్తుంది. అయితే ఆరిజిన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఈ రాజనీతి శాస్త్రం యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఎలా ఉందంటే ది పొలిటికల్ సైన్స్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ఏన్షియంట్ సిటీ స్టేట్స్. ఈ రాజనీతి శాస్త్రం యొక్క పరిధి అనేటువంటిది ప్రధానంగా ఈ యొక్క ఏన్షియంట్ సిటీ స్టేట్స్లో ప్రారంభమైందని చెప్పొచ్చు. ఏన్షియంట్ సిటీ స్టేట్స్ అంటే ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో మొట్టమొదటగా రాజనీతి శాస్త్రం అనేటువంటి మాట ప్రారంభమైందని చెప్పొచ్చు. అంటే లైక్ ఏథెన్స్, స్పార్టా అండ్ మిలాన్ ఎక్సెట్రా. అంటే ఇవన్నీ కూడా గ్రీక్ సిటీ స్టేట్స్ అంటారు. ఈ గ్రీకు నగర రాజ్యాలైనటువంటి ఏథెన్స్, స్పార్టా, మిలాన్ లాంటి నగర రాజ్యాల్లో మొట్టమొదటిగా ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేటువంటి శాస్త్రం ఆవిర్భవించిందని చెప్పొచ్చు. ది క్రెడిట్ గోస్ టు ది ఏన్షియంట్ పొలిటికల్ థింకర్స్ లైక్ సోక్రటీస్ అండ్ ప్లేటో అండ్ అరిస్టాటిల్. అంటే ఇక్కడ ఈ గ్రీకు తత్వవేత్తలైనటువంటి మొట్టమొదటగా సోక్రటీస్ అనేటువంటి ఈ రాజనీతి తత్వవేత్త యొక్క శిష్యుడు ప్లేటో, ఈ ప్లేటో గారి యొక్క శిష్యుడు అరిస్టాటిల్. సో ఈ యొక్క సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ అలాంటి గ్రీకు తత్వవేత్తలు ప్రధానంగా ఈ యొక్క రాజనీతి శాస్త్రం గురించి క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల్లోనే
ఈ 3-4 శతాబ్దాల్లోనే అసలు రాజనీతి శాస్త్రం అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి అనేటువంటిది ఈ యొక్క ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్, ఈ ప్రాచీన నగర రాజ్యాలైనటువంటి ఏథెన్స్, స్పార్టా, మిలాన్ లాంటి నగర రాజ్యాల్లో చెప్పడం జరిగింది. అవేంటంటే ది ఏన్షియంట్ సిటీ స్టేట్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ సిటిజన్స్ ఆర్ రెసిడెంట్స్. ఈ యొక్క ఏన్షియంట్ సిటీ స్టేట్స్ అంటే ఇవన్నీ కూడా గ్రీక్ దేశంలో, గ్రీక్ ఏన్షియంట్ సిటీ స్టేట్స్ అని చెప్పొచ్చు. అంటే ఈ గ్రీకు నగర రాజ్యాల్లో, గ్రీకు ప్రాచీన నగర రాజ్యాలైనటువంటి ఏథెన్స్, స్పార్టా, మిలాన్ లాంటి దేశాల్లో, అలాంటి నగర రాజ్యాల్లో ఈ యొక్క ఉన్నటువంటి నివసించి ఉండేటువంటి జనాభాని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి వాళ్ళు ఏంటంటే సిటిజన్స్ అంటారు. సిటిజన్స్ అంటే ఏంటంటే పౌరులు. దే విల్ యాక్టివ్లీ ది సిటిజన్స్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ అంటే భాగస్వామ్యాన్ని పొందేవాళ్ళంట ఈ యొక్క సిటిజన్స్ ఇన్ సిటీ స్టేట్స్. ఈ యొక్క గ్రీకు నగర రాజ్యాల్లో ఈ యొక్క ఎవరైతే ఆ గ్రీక్ నగర రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉంటారో, పౌరులు ఉంటారో, వాళ్ళు ఆ యొక్క గ్రీక్ నగర రాజ్యాల్లో ఉన్నటువంటి హక్కులు, విధులు, బాధ్యతలు ఇలాగ అనేక రకాలైనటువంటి సౌకర్యాలన్నీ కూడా వీళ్ళు కలిగి ఉండేవాళ్ళు. అలాగే రెండో రకమైనటువంటి ప్రజలు ఎవరయ్యా అంటే ఏలియన్స్ అంటారు. ఏలియన్స్ అంటే ఏంటంటే విదేశీయులు. ది ఏలియన్స్ రెసైడెడ్ ఇన్ సిటీ స్టేట్స్ ఫర్ ఏ టెంపరరీ పీరియడ్. టెంపరరీ పీరియడ్ అంటే ఏంటంటే తాత్కాలికమైనటువంటి సమయంలో, అంటే కొంతకాలం మాత్రమే ఆ యొక్క రాజ్యంలో నివసిస్తారు. తర్వాత ఆ యొక్క కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ ఏలియన్స్ అనేవాళ్ళు విదేశీయులు వేరే దేశానికి లేదా వేరే నగర రాజ్యాలకు వలస వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ది ఏలియన్స్ షల్ నాట్ బిలాంగ్స్ టు ది సిటీ స్టేట్స్ ఆఫ్ ఏన్షియంట్ సిటీ స్టేట్స్. ఈ యొక్క గ్రీకు నగర రాజ్యాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు, అంటే వీళ్ళు వేరే దేశంలో జన్మించి ఆ యొక్క దేశంలో రాయబారం కోసం వలస వచ్చినటువంటి పౌరుల్ని ఏలియన్స్ అంటారు. దే రిసైడెడ్ ఇన్ ఏ టెంపరరీ పీరియడ్. వాళ్ళు తాత్కాలికంగా ఉండేటువంటి సమయంలో మాత్రమే వాళ్ళు కొన్ని రకాలైనటువంటి హక్కులు మాత్రమే కలిగి ఉంటారు. అట్లా కాకుండా స్లేవ్స్ అంటారు. 3వ రకమైనటువంటి ప్రజల్ని స్లేవ్స్ అని విభజించడం జరిగింది. ది స్లేవ్స్ డిపెండ్స్ అపాన్ ది సిటిజన్స్. దే పర్ఫార్మ్ ఓన్లీ డ్యూటీస్, నాట్ రైట్స్. అంటే ఇక్కడ ఈ సిటిజన్స్లో ఉన్నటువంటి పౌరులకు ఉన్నటువంటి హక్కులు, బాధ్యతలు అనేటువంటివి ఈ యొక్క స్లేవ్స్ అనేవాళ్ళు, బానిసలు అనే వాళ్ళకి ఉండదు. సో ఈ బానిసలు అనేవాళ్ళు ఓన్లీ వాళ్ళ యొక్క విధులు మాత్రమే నిర్వర్తిస్తారు, వాళ్ళకి హక్కులు అనేటువంటివి ఉండవు. బికాస్ ది స్లేవ్స్ డిపెండ్స్ అపాన్ ది సిటిజన్స్. ఈ పౌరుల మీద ఆధారపడే వాళ్ళని స్లేవ్స్ అంటారు. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఆవిర్భించడానికంటే ముందుగానే ఈ గ్రీకు నగర రాజ్యాల్లో, ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో మొట్టమొదటగా ఈ యొక్క రాజనీతి శాస్త్రం గురించి ఈ సోక్రటీస్, ప్లేటో అలాగే వీళ్ళిద్దరూ కూడా ఎక్కువ ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క సోక్రటీస్ గారి శిష్యుడు ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్, ఈ అరిస్టాటిల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని చెప్పవచ్చు. సో ఈ అరిస్టాటిల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ గ్రీకు నగర రాజ్యాలు, రాజనీతి శాస్త్రము, రాజ్యము, ప్రభుత్వం గురించి ఈ యొక్క అరిస్టాటిల్ తన గ్రంథం అయినటువంటి పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో రచించడం జరిగింది. సో ది అరిస్టాటిల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. రాజనీతి శాస్త్రానికి పితామహుడిగా అరిస్టాటిల్ని మనం చెప్పుకోవచ్చు. అరిస్టాటిల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని చెప్పొచ్చు. ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే ఈ రాజనీతి శాస్త్రానికి పితామహుడిగా అరిస్టాటిల్ మనం చెప్పుకోవచ్చు. హీ హ్యాడ్ రిటన్ ఏ బుక్ కాల్డ్ పాలిటిక్స్. ఈ యొక్క పాలిటిక్స్ అనేటువంటి గ్రంథాన్ని ఈ యొక్క రాజనీతి శాస్త్ర పితామహుడైనటువంటి అరిస్టాటిల్ రాయడం జరిగింది. ఈ యొక్క పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో అసలు వాట్ ఈ స్టేట్, గవర్నమెంట్, పొలిటికల్ సైన్స్, ఇలాగా రాజనీతి శాస్త్రం అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి, సో ఇలాంటి అన్ని రకాలైనటువంటి హక్కులు, బాధ్యతలు, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా ఈ యొక్క పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో అరిస్టాటిల్ వివరించడం జరిగింది. సో ది టర్మ్ పాలిటిక్స్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది 2 words.
అయితే అసలు ఈ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథం రచించిన తర్వాత అసలు ఈ పాలిటిక్స్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది టూ వర్డ్స్. అవేంటంటే పోలీస్ అండ్ పొలిటికస్. పోలీస్ అండ్ పొలిటికస్ అంటారు. పోలీస్ మీన్స్ పోలీస్ అండ్ పొలిటికస్ అంటే ఏంటంటే మీన్స్ సిటీ స్టేట్స్. సిటీ స్టేట్స్ అంటే నగర రాజ్యాలు. ది టర్మ్ పోలీస్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్. ఈ గ్రీకు భాషలో పోలీస్ అంటారు, అలాగే లాటిన్ భాషలోనేమో పొలిటికస్ అంటారు. సో ఈ పాలిటిక్స్ అనే పదం గ్రీకు భాషలోనేమో పోలీస్ అంటారు, అలాగే లాటిన్ భాషలోనేమో పొలిటికస్ అంటారు. సో ఏదేమైనప్పటికీ పోలీస్ అండ్ పొలిటికస్ మీన్స్ సిటీ స్టేట్స్, నగర రాజ్యాలని చెప్పొచ్చు. ఎందుకనంటే క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల్లోనే ఈ ఏన్షియన్ సిటీ స్టేట్స్ దే హ్యావ్ సావర్నిటీ. ది ఏన్షియన్ సిటీ స్టేట్స్ కన్సిడర్ ది స్టడీ ఆఫ్ స్టేట్. ఈ రాజనీతి శాస్త్రాన్ని గురించి లేదా ఈ యొక్క ప్రాచీన నగర రాజ్యాలు అనేటువంటివి రాజ్యం గురించి అధ్యయనం చేసి వాటికి ఒక స్వతంత్రమైనటువంటి ఒక సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నటువంటి రాజ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఆ యొక్క స్వతంత్రంగా ఉన్నటువంటి రాజ్యాల్లో ఈ అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ రాజనీతి శాస్త్రానికి పితామహుడుగా పిలువబడుతున్నారో ఈయన ఆ యొక్క రాజనీతి శాస్త్రం అంటే ఏంటి అనేటువంటిది తన యొక్క పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో రచించారు. ఆ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథం రెండు పదాల నుంచి వచ్చింది. ఒకటి గ్రీక్ భాషలోనేమో పోలీస్ అంటారు, లాటిన్ భాషలో పొలిటికస్ అంటారు, విచ్ మీన్స్ సిటీ స్టేట్స్. అయితే ట్రెడిషనల్ డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రానికి ఉన్నటువంటి నిర్వచనాలు ఏంటో తెలుసుకుందాం. ది డెఫినేషన్స్ అంటే ఏంటంటే నిర్వచనాలు. డెఫినేషన్స్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ట్రెడిషనల్ డెఫినేషన్స్ అంటే సంప్రదాయ నిర్వచనాలు, అలాగే మోడర్న్ డెఫినేషన్స్. ది డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రానికి ఉన్నటువంటి నిర్వచనాలను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ఏంటంటే సంప్రదాయ నిర్వచనాలు, అలాగే ఆధునిక నిర్వచనాలను 2 రకాలుగా విభజించడం జరిగింది. ది పొలిటికల్ ఫిలాసఫర్స్ అండ్ పొలిటికల్ థింకర్స్ ఆల్సో కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. ఈ రాజనీతి తత్వవేత్తలు అనే వాళ్ళని కూడా 2 వర్గాలుగా విభజించడం జరిగింది. ఆ యొక్క రాజనీతి తత్వవేత్తలు కొంతమంది సంప్రదాయ రాజనీతి తత్వవేత్తలు, అలాగే ఆధునిక రాజనీతి తత్వవేత్తలు అని చెప్పేసి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఈ యొక్క సంప్రదాయ రాజనీతి తత్వవేత్తలు కొన్ని రకాలైనటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది, అలాగే ఆధునిక రాజనీతి తత్వవేత్తలు పొలిటికల్ థింకర్స్ వచ్చేసరికి కొన్ని రకాలైనటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సో ఈ ట్రెడిషనల్ డెఫినేషన్స్, మోడర్న్ డెఫినేషన్స్కి సంబంధించినంత వరకు ది జేడబ్ల్యూ గార్నర్ అనేటువంటి వ్యక్తి, జేడబ్ల్యూ గార్నర్, ఆర్ఎన్ గిల్క్రిస్ట్, అలాగే ఇలాంటి వాళ్ళందరూ ప్రాచీన రాజనీతి తత్వవేత్తలు. అయితే అలా కాకుండా మోడర్న్ డెఫినేషన్స్ చెప్పినటువంటి తత్వవేత్తలు, పొలిటికల్ థింకర్స్ వచ్చేసరికి లాస్వెల్ అండ్ కప్లాన్, అలాగే డేవిడ్ ఈస్టన్, ఇలాంటి అనేక మంది రాజనీతి తత్వవేత్తలు ఆధునిక రాజనీతి తత్వవేత్తలుగా విభజించడం జరిగింది. సో ది ట్రెడిషనల్ డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ వచ్చేసరికి రాజనీతి శాస్త్రానికి ఉన్నటువంటి యొక్క సంప్రదాయపరమైనటువంటి నిర్వచనాలు వచ్చేసరికి ది జేడబ్ల్యూ గార్నర్ డిస్క్రైబ్ దట్. ఈ జేడబ్ల్యూ గార్నర్ చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే ది పొలిటికల్ సైన్స్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ది స్టేట్. పొలిటికల్ సైన్స్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ది స్టేట్ అంటే రాజనీతి శాస్త్రం అనేటువంటిది రాజనీతి శాస్త్రానికి ఆది మరియు ఆరంభం, అంటే ఆది మరియు అంతము, ఆరంభము అంతము రాజనీతి శాస్త్రమే. అంటే ఒక రాజ్యానికి ఒక ఉన్నటువంటి ప్రారంభము, అలాగే ఎండింగ్, అంతము కూడా రాజ్యమే అని చెప్పడం జరిగింది. అలాగే ఆర్ఎన్ గిల్క్రిస్ట్ డీల్స్ అబౌట్ ది అకార్డింగ్ టు ది పొలిటికల్ సైన్స్ ట్రెడిషనల్ డెఫినేషన్. ఈ ఆర్ఎన్ గిల్క్రిస్ట్ అభిప్రాయంలో ఏం చెప్తా అంటే ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్.
సో రాజ్యం గురించి ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతిశాస్త్రం అని ఆర్ఎన్ గిల్క్రిస్ట్ చెప్పడం జరిగింది. అట్లాగే లాస్వెల్ అండ్ కప్లాన్ డిస్క్రైబ్ దట్ ది పొలిటికల్ సైన్స్ ఈజ్ అన్ ఎంపిరికల్ డిసిప్లిన్, ది స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్, షేరింగ్ అండ్ షేపింగ్ ఆఫ్ పవర్. అంటే ఒక రాజనీతి శాస్త్రానికి ఉన్నటువంటి ఒక రాజ్యం అనేటువంటిది, రాజనీతి శాస్త్రంలో ఉన్నటువంటి రాజ్యం అనేటువంటిది దాన్ని ఒక విభజించడం, అలాగే రాజ్యాన్ని గురించి తెలియజేయడం అనేటువంటిది తప్పనిసరిగా ఈ యొక్క రాజ్యమే చూసుకుంటుంది అని చెప్పడం జరిగింది. సో ఈ డెఫినేషన్స్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ డెఫినేషన్స్ అని చెప్పుకున్న తర్వాత ఈ యొక్క పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రం అనే దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాం. It gives information about the state. The political science gives information about the state. అంటే రాజ్యం గురించి సమాచారాన్ని అందించేటువంటి ఈ ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటిదే రాజనీతి శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు. ది పొలిటికల్ సైన్స్ మెయిన్లీ డీల్స్ అబౌట్ ది స్టడీ ఆఫ్ స్టేట్ అండ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ నేచర్, బిహేవియర్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. సో అది రాజనీతి శాస్త్రం అనేటువంటి ప్రధానంగా రాజ్యం గురించి అధ్యయనం చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్స్ ఆరిజిన్ ఆఫ్ స్టేట్, ఆరిజిన్ అంటే ఆవిర్భవించడం, అట్లాగే నేచర్ స్వభావం గురించి అధ్యయనం చేస్తుంది, అలాగే డెవలప్మెంట్ అంటే రాజనీతి శాస్త్రం యొక్క అభివృద్ధి గురించి అధ్యయనం చేస్తుంది, అట్లాగే స్ట్రక్చర్ నిర్మాణము, అలాగే ఫంక్షన్స్. సో ది పొలిటికల్ సైన్స్ మెయిన్లీ డీల్స్ అబౌట్ ది స్టేట్. ఈ రాజనీతి శాస్త్రం అనేటువంటిది ప్రధానంగా రాజ్యం గురించి అధ్యయనం చేస్తుంది. అంటే రాజ్యం యొక్క ఆవిర్భావము, ఆరిజిన్ గురించి, అట్లాగే రాజ్యం యొక్క స్వభావం ఏంటి, అలాగే రాజ్యం అనేటువంటిది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, అట్లాగే రాజ్యానికి ఉన్నటువంటి నిర్మాణం ఏంటి, రాజ్యానికి ఉన్నటువంటి విధులు ఏంటి, ఇవన్నీ కూడా వివరించేటువంటి శాస్త్రంగా ఈ యొక్క రాజనీతి శాస్త్రాన్ని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టేట్, అసలు వాట్ ఈ స్టేట్, రాజ్యం అంటే ఏంటి, ఈ ఆరిజిన్ ఆఫ్ స్టేట్, రాజ్యం యొక్క ఆవిర్భావం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ది స్టేట్ ఈజ్ ఆరిజినేటెడ్ బై సొసైటీ. స్టేట్ ఈజ్ ఆరిజినేటెడ్ బై సొసైటీ. ఈ రాజ్యము అనేటువంటిది సమాజం ద్వారా మాత్రమే ఆవిర్భవించబడుతుంది. అంటే సమాజం ద్వారా రాజ్యం ఏర్పడుతుంది. ది సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్. అంటే సమాజము రాజ్యానికంటే ముందుగా ఆవిర్భవిస్తుంది. ది మానవుడు అనే అతను, మ్యాన్ ఈజ్ ది ఫస్ట్ మెంబర్ ఆఫ్ సొసైటీ. మానవుడు మొట్టమొదటిగా సమాజంలో భాగస్వామ్యం పొందుతాడు. ఆఫ్టర్ హీ క్రియేటెడ్ ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాల్డ్ స్టేట్. ఈ మానవుడు మొట్టమొదటగా సమాజంలో సభ్యత్వం తీసుకుంటాడు. ఆ యొక్క సభ్యత్వం తీసుకున్న తర్వాత ఒక రాజకీయపరమైనటువంటి సంస్థను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ రాజకీయపరమైనటువంటి సంస్థనే రాజ్యము అంటారు. బికాస్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అరిస్టాటిల్ డిస్క్రైబ్ దట్ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నాడు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నాడు. అంటే అరిస్టాటిల్ అభిప్రాయంలో మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. అరిస్టాటిల్ అభిప్రాయంలో మానవుడు ఒక సమాజంలో నివసించేటువంటి సంఘజీవి అని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. ఎందుకని అరిస్టాటిల్ ఈ మాట అన్నారంటే, ది మ్యాన్ కెన్ ఓన్లీ లివ్స్ ఇన్ సొసైటీ. మానవుడు సమాజంలో మాత్రమే నివసించగలడు. హీ కెనాట్ లివ్ ఇన్ ఐసోలేషన్. అతను ప్రత్యేకంగా ఒంటరిగా ఉండలేడు. మానవుడు తప్పనిసరిగా ఈ సమాజంలో భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకనంటే ది మ్యాన్ మెయింటైన్స్ రిలేషన్షిప్ విత్ సొసైటీ అండ్ అదర్ పీపుల్ ఇన్ సొసైటీ టు ఫుల్ఫిల్ దేర్ బేసిక్ నీడ్స్. అంటే ఫర్ ది డే టు డే లైఫ్. అంటే తన యొక్క రోజువారీ జీవితంలో తనకు కావాల్సినటువంటి కనీస అవసరాలు, మానవుడికి కావాల్సినటువంటి కనీస అవసరాలు అయినటువంటి ఫుడ్, క్లాత్, షెల్టర్
అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు, ఇలాంటి కనీస అవసరాలు అనే వాటిని సంతృప్తి పరచుకోవడం కోసం ఈ మానవుడు తప్పనిసరిగా సమాజంలో భాగస్వామ్యం పొందాలి అని అరిస్టాటిల్ చెప్పాడు. కాబట్టి ది మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని చెప్పడం జరిగింది ఆయన యొక్క పాలిటిక్స్ గ్రంథంలో. ఈ యొక్క సోషల్ యానిమల్ అని చెప్పేసి మానవుడి గురించి అరిస్టాటిల్ వివరించడం జరిగింది. అయితే ఈ మానవుడు సమాజంలో ఉన్నటువంటి యొక్క ఇతర వ్యక్తులతో, ఇతర సంస్థలతో సంబంధ బాంధవ్యాలు నిర్వహించేటప్పుడు ది మ్యాన్ ఫేస్డ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ సొసైటీ. ఈ మానవుడు సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులతో, ఇతర సంస్థలతో తన యొక్క దైనందిన జీవితంలో తన యొక్క రోజువారీ యొక్క అవసరాలు, కనీస అవసరాలను సంతృప్తి పరుచుకునేటువంటి సమయంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. దీస్ ప్రాబ్లమ్స్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటంటే సంఘర్షణలు. సో ఈ మానవుడు కొన్ని రకాలైనటువంటి సంఘర్షణలకు లోనవుతూ ఉంటాడు. ఆ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థనే రాజ్యము అంటారు. అంటే ఇక సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులకి, మానవుడికి ఉన్నటువంటి సంబంధాలను గురించి లేదా అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి అధ్యయనం చేయటం, పరిష్కరించడం ఈ యొక్క రాజ్యం గురించి రాజ్యం అధ్యయనం చేస్తుంది. సో ఇవన్నిటి విషయాలు, మానవుడికి సమాజంతో ఉన్నటువంటి సంబంధాలు, అలాగే సమాజానికి రాజ్యానికి ఉన్నటువంటి సంబంధాలు, అలాగే సమాజంలో మానవుడు ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణల గురించి, ఇవన్నిటి గురించి అధ్యయనం చేసేటువంటిదే పొలిటికల్ సైన్స్. దాన్నే రాజనీతి శాస్త్రం అంటారు. అంటే ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ అబౌట్ ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఆల్సో అని చెప్పుకున్నాం. అంటే రాజనీతి శాస్త్రం అనేటువంటిది రాజ్యం యొక్క గతించిపోయినటువంటి వ్యవహారాల గురించి అధ్యయనం చేస్తుంది, అట్లాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తుంది, అట్లాగే భవిష్యత్తులో రాబోయేటువంటి పరిణామాలు అనే వాటిని కూడా ఊహించి ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేటువంటిది రాజ్యం యొక్క వ్యవహారాలు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, అలాగే అనేక రకాలైనటువంటి అంశాల గురించి ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేటువంటిది తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. అట్లాగే ది పొలిటికల్ సైన్స్ స్టడీ ఈజ్ నెసెసరీ. ఈ రాజనీతి శాస్త్రం యొక్క అధ్యయనం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకనంటే టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టేట్ ఫేస్డ్ బై ది మ్యాన్. ఈ రాజనీతి శాస్త్రం యొక్క అధ్యయనం తప్పనిసరిగా ఉండాలి ఫర్ ది పీపుల్ ఆఫ్ దట్ స్టేట్. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు తప్పనిసరిగా రాజనీతి శాస్త్రం యొక్క అధ్యయనం గురించి తెలియాలి. ఎందుకనంటే ఆ యొక్క రాజ్యంలో మానవుడు ఎదుర్కొనేటువంటి సంఘర్షణలు, అలాగే ఇబ్బందులు అనే వాటిని, సమస్యలను పరిష్కరించడానికి ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఉపయోగపడుతుందని మనం తెలుసుకోవచ్చు. అలాగే ది పొలిటికల్ సైన్స్ ఆల్సో ప్రమోట్స్ ది పొలిటికల్ నాలెడ్జ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇట్స్ అథారిటీ అండ్ యూజెస్ ఆఫ్ ది స్టేట్. సో అదే చెప్తారు ఇక్కడ, ది పొలిటికల్ సైన్స్ ప్రమోట్స్ ది పొలిటికల్ నాలెడ్జ్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ ఇట్స్ అథారిటీ అండ్ ఇట్స్ యూజెస్. అంటే అసలు రాజ్యం ఏంటి, రాజ్యానికి ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి పరిజ్ఞానం ఏంటనేటువంటిది రాజనీతి శాస్త్రం అనేటువంటిది తెలియజేస్తుంది. అట్లాగే అండ్ ఇట్స్ అథారిటీ అంటే రాజ్యం యొక్క అధికారం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, అలాగే రాజ్యం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, అవన్నీ కూడా ఈ యొక్క పొలిటికల్ సైన్స్ అనేటువంటిది, రాజనీతి శాస్త్రం అనేటువంటిది తెలియజేస్తుంది. సో ది పొలిటికల్ సైన్స్ ప్రమోట్స్ ది నాలెడ్జ్ ఆఫ్ ది స్టేట్. అంటే రాజ్యంకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజేసేటువంటిదే రాజనీతి శాస్త్రము. అండ్ ఇట్స్ అథారిటీ ఏది, రాజ్యం యొక్క అధికారం గురించి తెలియజేస్తుంది, అలాగే రాజ్యం వల్ల కలిగేటువంటి ఉపయోగాల గురించి కూడా రాజనీతి శాస్త్రం అనేటువంటిది తెలియజేస్తుంది. అట్లాగే ది స్టడీ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్ ఆల్సో ప్రమోట్స్ ది నాలెడ్జ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అంటే రాజనీతి శాస్త్రం అనేటువంటిది ప్రభుత్వ పరిపాలన గురించి కావాల్సినటువంటి పరిజ్ఞానాన్ని పెంపొందిస్తుంది అని చెప్పొచ్చు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని తెలియజేసేటువంటిదే రాజనీతి శాస్త్రం. సో ది గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ లైక్ పొలిటికల్ లీడర్స్, లెజిస్లేచర్స్ అండ్ డిప్లొమాట్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎక్సెట్రా. సో ది గవర్నమెంట్ అనేటువంటిది ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు. ది గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్
పొలిటికల్ లీడర్స్. రాజకీయ పరమైనటువంటి నాయకుల గురించి అధ్యయనం చేస్తుంది. అట్లాగే లెజిస్లేచర్స్, శాసనాలు చేసేటువంటి వ్యక్తుల గురించి అధ్యయనం చేస్తుంది. అలాగే అడ్మినిస్ట్రేటర్స్, అంటే పరిపాలన చేసే వాళ్ళ పరిపాలన చేసేటువంటి వ్యక్తుల గురించి అధ్యయనం చేస్తుంది. అట్లాగే డిప్లొమాట్స్ అంటే ఏంటంటే దౌత్యవేత్తలు, అంటే ఒక దేశానికి ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలని పరిష్కరించేటువంటి వ్యక్తులు, అంటే అంతర్జాతీయ వ్యవహారాలను పరిశీలించేటువంటి దౌత్యవేత్తలు కానివ్వండి, లేదంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఏదైతే రాజకీయ నాయకులు, ప్రజలు, ది పీపుల్ విల్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ టు ది రిప్రజెంటేటివ్స్ కాల్డ్ పొలిటికల్ లీడర్స్. ఈ ప్రజలు అనే వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క ప్రతినిధులుగా ఈ యొక్క రాజకీయ నాయకులను ఎన్నుకుంటారు. ఆ రాజకీయ నాయకుల గురించి అధ్యయనం అంటే వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని పొందుతారు. అట్లాగే ఈ రాజకీయ నాయకుల్లో కొంతమందిని, అందరు రాజకీయ నాయకులు శాసనాలు చేయరు, ఆ రాజకీయ నాయకుల్లో కొంతమందిని లెజిస్లేచర్స్గా అంటే శాసనాలు చేసేటువంటి వ్యక్తులుగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో అలాంటి శాసనశాఖలో ఉన్నటువంటి సభ్యులు ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే అడ్మినిస్ట్రేటర్స్, పరిపాలనావేత్తలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే డిప్లొమాట్స్, ఇతర దేశాలతో దౌత్యపరమైనటువంటి అంటే అంతర్జాతీయ పరమైనటువంటి సంబంధాలను కలిగి ఉండేటువంటి వ్యక్తులకి కూడా ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. సో వీటన్నిటి గురించి కూడా అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రాన్ని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ది పొలిటికల్ సైన్స్ ఆల్సో మెయిన్లీ డీల్స్ అబౌట్ ది గవర్నమెంట్. అసలు వాట్ ఈజ్ గవర్నమెంట్, ప్రభుత్వం అంటే ఏంటో తెలుసుకుందాం. ది పొలిటికల్ సైన్స్ ఈజ్ మెయిన్లీ డీల్స్ అబౌట్ ది ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఒక ప్రభుత్వం అనేది ఉండాలంటే ఆ ప్రభుత్వంలో కనీసం 3 రకాలైనటువంటి భాగాలు అనేటువంటివి ఉండాలి. సో దేర్ ఆర్ మెయిన్లీ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వాన్ని ప్రధానంగా 3 రకాలైనటువంటి అంగాలుగా విభజించడం జరిగింది. అవేంటంటే, ఒకటి లెజిస్లేచర్స్, 2 ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ, 3 జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ. సో దెర్ ఆర్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వం అనేది ప్రధానంగా 3 రకాలైనటువంటి అంగాలుగా విభజించడం జరిగింది. అవేంటంటే, ఒకటి లెజిస్లేచర్ అంటే శాసనశాఖ, 2 ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ, అలాగే జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ. అంటే మనం యాజ్ ఏ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ లాగా మనం ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థులు అనేవాళ్ళు ప్రభుత్వం అంటే ఏంటనేది ముందు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక ప్రభుత్వం అనేది ప్రధానంగా 3 ప్రధాన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవేంటంటే, ఒకటి లెజిస్లేచర్ అంటే శాసనశాఖ, ఇట్ విల్ ప్రిపేర్స్ ది లాస్. ప్రిపేర్స్ అంటే ఏంటంటే తయారు చేయటం. ప్రిపేర్స్ ది LAWS లాస్. LAW అంటే లా, శాసనము లేదా చట్టము. LAWS లాస్ అంటే శాసనాలు లేదా చట్టాలు. అంటే ఇక్కడ LOSS అనేది మనం అనకూడదు. అంటే అకౌంట్స్లో లాస్ అంటారు LOSS అంటే, కానీ ఇక్కడ మన సివిక్స్లో మాత్రం LAWS లాస్ అంటే ఏంటంటే చట్టాలు లేదా శాసనాలు అంటారు. సో ఈ శాసనాలను తయారు చేసేటువంటివే శాసనశాఖ, ప్రిపేర్ ది లాస్. అలాగే ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కార్యనిర్వాహక శాఖ, ఇట్ విల్ ఇంప్లిమెంట్ ది లాస్ అంటారు. ఇంప్లిమెంట్స్ ది లాస్, LAWS లాస్. అంటే చట్టాలను అలాగే శాసనాలను అమలు చేసేటువంటి శాఖనే కార్యనిర్వాహక శాఖ అంటారు, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అంటారు. అలాగే మూడో దాన్ని జ్యుడిషియరీ విల్ ఇంటర్ప్రెట్స్ ది లాస్. అంటే న్యాయశాఖ అనేటువంటిది ఈ శాసనాలని చట్టాలను సమీక్షిస్తుంది, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అంటే ఈ శాసనాలు అనేటువంటివి సక్రమంగా ఉన్నాయా లేదా అని సమీక్షించేటువంటి అధికారం
న్యాయశాఖ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే వాట్ ఈజ్ గవర్నమెంట్, అసలు ప్రభుత్వం అంటే ఏంటో తెలుసుకున్నాం, ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారు కొంతమంది వరకు చెప్పుకున్నాం. అలాగే ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ చెప్పుకున్నాం, ప్రభుత్వ ప్రధానాంగాలు 3 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. అవి ఏంటంటే ఒకటి లెజిస్లేచర్ శాసనశాఖ, దే విల్ ప్రిపేర్ ది లాస్, ఈ శాసనశాఖ అనేటువంటి శాసనాలు తయారు చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ ది లాస్, అంటే కార్యనిర్వాహక శాఖ ఈ యొక్క శాసనాలను అమలు చేస్తుంది. అట్లాగే జ్యుడిషియరీ ఇంటర్ప్రెట్ ది లాస్ అని చెప్పుకున్నాం, అంటే ఈ యొక్క న్యాయశాఖ శాసనాలను సమీక్షిస్తుంది అనుకోవచ్చు. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. లెజిస్లేచర్ అంటే శాసనశాఖలో ఉదాహరణకి ఒక ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అయినటువంటి ఆ యొక్క అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానివ్వండి, లేదంటే అక్కడ ముఖ్యమంత్రి, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అలాగే దేశం మొత్తానికి ప్రధానమంత్రి, అలాగే లోక్సభ సభ్యులు, పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు, వీళ్ళందరూ కూడా కొన్ని రకాలైనటువంటి చట్టాలను తయారు చేస్తారు. అది శాసనసభలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, లేదా వాళ్ళ యొక్క మంత్రిమండలి సమావేశాల్లో కానీ, టు వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని రకాలైనటువంటి చట్టాలని, శాసనాలను ఈ యొక్క శాసనశాఖలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మంత్రులు ఉంటారో ప్రజల ద్వారా బాధ్యత కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నుకోవడం, అంటే వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. వీళ్ళు తయారు చేసినటువంటి శాసనాలు అనే వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ కిలోకి రూపాయి బియ్యం ఇవ్వాలనుకోండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది కిలోకి రూపాయి బియ్యం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని ఒక శాసనం, చట్టం చేస్తే వాళ్ళ పని శాసనాలు చేయడం వరకు మాత్రమే. కానీ వాటిని కింది స్థాయిలో అమలవుతున్నాయా లేదని పర్యవేక్షించేటువంటి అంటే పరిశీలించేటువంటి అధికారం ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటారు, ఎంఆర్ఓస్ ఉంటారు, ఎండిఓస్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీస్ ఉంటారు, అలాగే రేషన్ డీలర్స్ ఉంటారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్లో ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్స్ కూడా ఉంటారు. అంటే ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదైతే శాసనాలు చేస్తారో ప్రభుత్వం అనేటువంటిది, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి శాసనాలను అమలు చేసేటువంటి విధానంలో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఉంటారు. వాళ్ళు శాసనాలను అమలు చేసే వాళ్ళు ఒకరు, తయారు చేసేటువంటి వాళ్ళు ఒకరు, శాసనశాఖలో ఉన్నటువంటి మంత్రులు, అలాగే వాటిని అమలు చేసేటువంటిది ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే అవి సక్రమంగా ఉన్నాయా లేదా అని సమీక్షించేటువంటి ఉండేటువంటి అధికారము జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి న్యాయశాఖ ఉంటుంది. ది జ్యుడిషియరీ విల్ ఇంటర్ప్రెట్ ది లాస్ అంటారు. ఈ చట్టాలు, శాసనాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని సమీక్షించేటువంటి అధికారం ఈ యొక్క న్యాయశాఖ ఉంటుంది. అయితే లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ షల్ నాట్ ఇంటర్ఫేర్ ఆన్ ది అఫైర్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఈ న్యాయశాఖ వ్యవహారాల్లో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ జోక్యం చేసుకోదు. కానీ అవసరమైనటువంటి సందర్భాల్లో న్యాయశాఖ ఈ శాసనాలు తయారు చేసేటువంటి విధానంలో ఏమైనా సమస్యలు వచ్చినా, లేదంటే అమలు చేయడంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా వాటిని సమీక్షించి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఈ యొక్క జ్యుడిషియరీకి ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ఇది 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి 3 ప్రధాన అంగాల గురించి అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం. అట్లాగే దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్. ఈ ప్రభుత్వంలో కూడా 4 రకాలైనటువంటి 4 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వంలో కూడా 4 రకాలైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. వాటి గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. ది 4 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆర్ యూనిటరీ గవర్నమెంట్, యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏకకేంద్ర ప్రభుత్వం. 2 ఫెడరల్ గవర్నమెంట్ అంటే సమాఖ్య ప్రభుత్వం. 3 పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. 4వ దాన్ని ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటారు. సో ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం. అంటే దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్. ఈ ప్రభుత్వాలు అనేవి ప్రధానంగా 4 రకాలుగా ఉంటాయని చెప్పొచ్చు.
ఒకటి యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏకకేంద్ర ప్రభుత్వం. దీనికి ఉదాహరణగా యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ దేశం గురించి చెప్పొచ్చు. ది టర్మ్ యూనిటరీ మీన్స్, యూని మీన్స్ సింగిల్, యూని అంటే ఏంటంటే సింగిల్ ఆర్ వన్. టరీ మీన్స్, టరీ అంటే ఏంటంటే రూల్ ఆర్ పవర్, రూల్ ఆర్ పవర్ అంటే ఒకే రకమైనటువంటి అధికారాన్ని కలిగి ఉండేటువంటి ప్రభుత్వాలన్నింటిని కూడా ఏక కేంద్ర ప్రభుత్వాలు అంటారు. అంటే ఆల్ ది పవర్స్ ఆఫ్ ది స్టేట్ ఆర్ వెస్టెడ్ విత్ సింగిల్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఒకే ప్రభుత్వం ఆధీనంలో కనుక ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు. దీనికి ఉదాహరణగా యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ అనేటువంటి దేశాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అట్లా కాకుండా ఫెడరల్ గవర్నమెంట్కి ఉదాహరణగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి చెప్పుకోవచ్చు. ఈ ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే సమాఖ్య ప్రభుత్వం అంటారు. ది టర్మ్ ఫెడరల్ గవర్నమెంట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఫెడరేషన్. ఈ సమాఖ్యవాదం అనేటువంటి విధానం నుంచి ఈ యొక్క సమాఖ్య ప్రభుత్వం అనేటువంటిది వచ్చింది. ది ఫెడరేషన్ మీన్స్, ది టర్మ్ ఫెడరేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ ఫోడస్ విచ్ మీన్స్ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్. అంటే ఏదైనా ఒక ఒప్పందం లేదా ఒడంబడిక అనేటువంటి లాటిన్ భాషలో ఫెడరేషన్ అంటారు. ఆ యొక్క పదం నుంచి వచ్చినటువంటిదే ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. దీన్ని సమాఖ్య ప్రభుత్వం అంటారు. ఈ సమాఖ్య ప్రభుత్వం, ది ఫెడరల్ గవర్నమెంట్ ఫార్మ్స్ ఇన్ 2 ways. ఈ యొక్క సమాఖ్య ప్రభుత్వం అనేటువంటిది ప్రధానంగా 2 రకాలైనటువంటి పద్ధతుల్లో ఏర్పడుతుంది. ఒకటి ఏంటంటే సమ్ స్మాల్ స్టేట్స్ విచ్ ఆర్ ఎకనామికల్లీ అండ్ మిలిటరీలీ వీక్, దే ఫార్మ్ యాజ్ ఎ బిగ్ యూనిటరీ స్టేట్. ఈ కొన్ని చిన్న చిన్న రాజ్యాలు ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, లేదంటే సైనిక పరంగా ఏదైతే వెనకబడినటువంటి చిన్న చిన్న రాజ్యాలన్నీ కూడా కలిసి ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ఏకకేంద్ర ప్రభుత్వంగా ఏర్పడితే దాన్ని ఫెడరేషన్ అంటారు, ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. లేదంటే ఏ బిగ్ యూనిటరీ స్టేట్ మే బి డివైడెడ్ ఇంటూ సమ్ స్మాల్ స్టేట్స్. అంటే ఒక పెద్ద ఏకకేంద్ర ప్రభుత్వం అనేటువంటిది అవసరమైనటువంటి సందర్భాల్లో కొన్ని చిన్న చిన్న రాజ్యాలకు విడిపోవచ్చు. ఫర్ దర్ అడ్మినిస్ట్రేటివ్ సేక్, వాళ్ళ యొక్క పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని చిన్న చిన్న రాజ్యాలుగా కూడా విడిపోవచ్చు. దాన్ని కూడా ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. అంటే ఇక్కడ ప్రభుత్వం సమాఖ్య ప్రభుత్వం అనేటువంటిది అయితే ఈ చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి ఒక బలమైనటువంటి ప్రభుత్వంగా ఏర్పడుతుంది. దీనికి ఉదాహరణగా మనం గడ్డి పరకలు అనేటువంటి 10 గడ్డి పరకలు అనే వాటిని కలిపితే ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. లేదంటే ఒక నోట్బుక్లో 10 పేజీలు అనేటువంటి, ఒక పేజీ అయితే చింపుతాం, 10-15 పేజీలు లేదా ఒక నోట్బుక్ అనేదాన్ని చింపాలంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఫెడరేషన్. అంటే అవన్నీ కూడా కలిసికట్టుగా ఉంటాయి కాబట్టి అవి బలంగా ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. అంటే ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అమెరికా అనేటువంటిది బలంగా ఉండడానికి కారణం ఏంటంటే అది ఫెడరల్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే ది ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఎగ్జాంపుల్ యుఎస్ఏ చెప్పుకున్నాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్పుకున్నాం. అట్లాగే ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఎగ్జాంపుల్గా ఇండియా చెప్పుకోవచ్చు, భారతదేశం. ఇండియా ఈజ్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ భారతదేశం అనేటువంటిది ఒక పార్లమెంటరీ తరహా ప్రభుత్వము. అంటే ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 houses. అప్పర్ హౌస్ ఈజ్ కాల్డ్ రాజ్యసభ, లోవర్ హౌస్ ఈజ్ కాల్డ్ లోక్సభ. సో ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఈ లోక్సభ, రాజ్యసభ అనేటువంటి 2 సభలు ఉంటాయి. ఆ సభల్లో పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 houses, లోక్సభ అండ్ రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి. అంటే ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకోవాలంటే ముందు లోక్సభలో ఆ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఆ లోక్సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆ యొక్క తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత రాజ్యసభకు పంపిస్తారు, అప్పర్ హౌస్కు పంపిస్తారు. ఈ అప్పర్ హౌస్లో ఉన్నటువంటి రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత భారత రాష్ట్రపతి పంపిస్తారు. ఈ భారత రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర అయిన తర్వాతే దే బికమ్ ఆర్డినెన్స్ ఆర్ లాస్. అవి మాత్రమే చట్టాలుగా పరిగణించడం జరుగుతుంది. సో ఇది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటారు. అంటే ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అని కూడా అంటారు. అయితే ఇక్కడ దీనికి ఉదాహరణగా ఇండియా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. ది ఇండియా ఈజ్ ఆల్సో ఏ ఫెడరల్ గవర్నమెంట్ విత్ యూనిటరీ ఫీచర్స్.
అంటే సాధారణ సందర్భాల్లోనేమో సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు కలిగి ఉంటుంది భారతదేశము. సాధారణ సందర్భాల్లో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ప్రతి ఒక్క రాష్ట్రం సాధారణంగా తమ యొక్క విధుల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే ఆర్డినరీ అకేషన్స్లోనేమో ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది ఇండియా. ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇండియా బికమ్స్ యూనిటరీ గవర్నమెంట్. అంటే ఇక కొన్ని అత్యవసర సమయాల్లో మాత్రం భారతదేశం అనేటువంటిది ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అంటే భారతదేశం అనేటువంటిది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, చట్టాలు శాసనాలు చేసేటువంటి విషయాలు. అలాగే కొంతవరకు ఫెడరల్ గవర్నమెంట్ లక్షణాలు ఉంటాయి, అలాగే యూనిటరీ ఫీచర్స్ కూడా ఉంటాయి. సో ది ఇండియా ఈజ్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం ఎలాగుంటుందో ఇట్ ఈస్ ఆల్సో ఏ కాంబినేషన్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్ విత్ యూనిటరీ ఫీచర్స్. దట్స్ వై అవర్ ఇండియా ఈజ్ కాల్డ్ క్వాసీ ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. క్వాసీ ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే అర్ధ సమాఖ్య ప్రభుత్వము, సగం మాత్రమే సమాఖ్య ప్రభుత్వాన్ని ఈ యొక్క భారతదేశం కలిగి ఉంటుంది. అలాగే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్కి ఎగ్జాంపుల్గా యుఎస్ఏ చెప్పుకోవచ్చు. అంటే ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఉదాహరణకి అధ్యక్ష తరహా ప్రభుత్వానికి ఉదాహరణగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్పుకోవచ్చు. అంటే ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. ఈ అమెరికా అధ్యక్షుడు ఈ యొక్క ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్లో అధ్యక్ష తరహా ప్రభుత్వంలో వాస్తవ అధికారాలను కలిగి ఉంటాడు. కానీ భారతదేశంలో మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినల్ ఎగ్జిక్యూటివ్, నామమాత్రపు అధికారం కలిగి ఉంటాడు. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఇస్ ది రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. అంటే భారతదేశంలో వాస్తవ అధికారాలను కలిగి ఉండేటువంటిది ప్రధానమంత్రి అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ విత్ ది గవర్నమెంట్, ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్, టైప్స్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఇది మోడర్న్ స్టేట్స్. మనం అంతకుముందు చెప్పుకున్నాం ది పొలిటికల్ సైన్స్ డీల్స్ అబౌట్ ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ గవర్నమెంట్ అని చెప్పుకున్నాం. అంటే ఇందాకేమో రాజ్యం అనేటువంటిది ప్రాచీన నగర రాజ్యాలు అనేటువంటి రాజ్యం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆధునిక ప్రభుత్వాల గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రము. ఇక్కడ అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ అబౌట్ ది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. ప్రభుత్వ పరిపాలన గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ది పొలిటికల్ సైన్స్ నాట్ ఓన్లీ డీల్స్ అబౌట్ ది ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్, ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ విత్ ది లోకల్ గవర్నమెంట్స్. లోకల్ గవర్నమెంట్స్ అంటారు. లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంటంటే స్థానిక ప్రభుత్వాలు. అంటే ఈ రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఈ యొక్క అంతర్జాతీయ వ్యవహారాల గురించి కానివ్వండి, గతించిపోయినటువంటి రాజ్యం గురించి కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల గురించి కూడా అధ్యయనం చేస్తుందని చెప్పొచ్చు. ది లోకల్ గవర్నమెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్ అండ్ విలేజ్ పంచాయత్స్. అంటే రాజనీతి శాస్త్రం అనేటువంటిది ప్రభుత్వం గురించి కానివ్వండి, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాల గురించి కానివ్వండి, అట్లాగే ఈ అంశాల గురించి కాకుండా లోకల్ గవర్నమెంట్స్ గురించి కూడా అధ్యయనం చేస్తుంది. అవేంటంటే మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఈ నగరపాలక సంస్థలు, నగరాలు, అలాగే గ్రామ పంచాయతీల గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. అంటే స్థానికంగా ది పొలిటికల్ సైన్స్ ఆల్సో మెయింటైన్స్ ది రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ ఇన్ ది సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంబంధాల గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. అట్లాగే ది పొలిటికల్ సైన్స్ ఆల్సో ప్రమోట్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది స్టేట్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ది స్టేట్ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్. ఈ రాజ్యం గురించి ఉన్నటువంటి సమాచారాన్ని తెలియజేయడంతో పాటు ఈ యొక్క ప్రజాస్వామ్య విలువల గురించి కూడా అధ్యయనం చేసేటువంటి రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ విత్ ది మీనింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది పొలిటికల్ టర్మ్స్ లైక్ స్టేట్. ఈ డెమోక్రటిక్ వాల్యూస్ అయినటువంటి స్టేట్ అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి తెలియజేస్తుంది రాజనీతి శాస్త్రము. అట్లాగే అసలు గవర్నమెంట్ అంటే ఏంటో తెలియజేస్తుంది. అలాగే ఈ డీల్స్ విత్ నేషన్, జాతి అంటే ఏంటో తెలియజేస్తుంది రాజనీతి శాస్త్రము. అండ్ నేషనాలిటీ, జాతీయత గురించి అధ్యయనం చేస్తుంది. అలాగే ది పొలిటికల్ సైన్స్ గివ్స్ స్పెషల్
ఫ్రమ్ స్పెషల్ ప్రిఫరెన్స్ టు ది డెమోక్రసీ. ప్రజాస్వామ్యం గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనే దాని గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం. ది సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ డిపెండ్స్ అపాన్ ది పాలిటిక్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ది పాలిటిక్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దట్ స్టేట్. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి పరిజ్ఞానం మీద ఆధారపడి ఈ యొక్క ప్రజాస్వామ్యం అనేటువంటిది విజయవంతం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ అబౌట్ ది ఇట్ మేక్స్ డెమోక్రసీ సక్సెస్ఫుల్. ప్రజాస్వామ్యం అనేటువంటిది విజయవంతం అవ్వాలంటే రాజనీతి శాస్త్రం యొక్క అధ్యయనం అనేటువంటిది తప్పనిసరిగా అవసరం అని చెప్పొచ్చు. ది డెమోక్రసీ కన్సిస్ట్ ఆఫ్ ది పీపుల్ రిప్రజెంటేషన్. ఈ ప్రజల ద్వారా ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. అయితే ది డెమోక్రసీ ఇఫ్ ది హానెస్ట్ అండ్ selfless leaders are not elected, the expectations of the people will not be fulfilled. అంటే ఇక్కడ ఎప్పుడైతే నిజాయితీ పరులు ఈ యొక్క నిస్వార్థ పరులు అనేవాళ్ళు కనుక ఎన్నుకోకపోతే దే ఆర్ నాట్ ఎలక్టెడ్, అప్పుడు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది పీపుల్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్. అంటే ప్రజలకు ఉన్నటువంటి ఆశయాలు లక్ష్యాలు అనేటువంటివి కూడా సంతృప్తి చెందడానికి వీల్లేదని చెప్పుకోవచ్చు. సో ది పొలిటికల్ సైన్స్ మెయిన్లీ డీల్స్ అబౌట్ ది డెమోక్రసీ. సో ది డెమోక్రసీ సక్సెస్ఫుల్ డిపెండ్స్ అపాన్ ది పొలిటికల్ సైన్స్. ఈ రాజనీతి శాస్త్రం అనేటువంటిది యొక్క మీద ఆధారపడి ఆ ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందా లేదనేది తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ది పొలిటికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్ ది రిలేషన్ బిట్వీన్ ది అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఓటింగ్ ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఓటింగ్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఓటింగ్ అంటే ఓటు యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజలు తమ యొక్క ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకుంటారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ అబౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ యొక్క హక్కుల గురించి బాధ్యతల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. ది స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ మేక్స్ ది పీపుల్ టువర్డ్స్ ది రెస్పాన్సిబిలిటీస్ అండ్ రైట్స్. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ది స్టేట్. రాజ్యంలో అనేక రకాలైనటువంటి హక్కులు ఉంటాయి. ప్రజల యొక్క హక్కుల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్స్. ఈ హక్కులు అనేటువంటివి అనేక రకాలుగా ఉంటాయి. అవేంటంటే, ఒకటి సివిల్ రైట్స్ పౌర హక్కులు, రెండు పొలిటికల్ రైట్స్ రాజకీయపరమైనటువంటి హక్కులు, అలాగే ఎకనామిక్ రైట్స్ ఆర్థిక పరమైనటువంటి హక్కులు, ఇలాగ అనేక రకాలైనటువంటి హక్కులు ఉంటాయి. సో ది రైట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సిటిజన్స్. ఈ ప్రజలు అనేవాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క హక్కులు అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి. ది ఆబ్సెన్స్ ఆఫ్ రైట్స్ బికమ్ ది మీనింగ్లెస్ ఆఫ్ ది సొసైటీ. ఒకవేళ కనుక అక్కడ ఎప్పుడైతే హక్కులు అనేటువంటివి లేవో అక్కడ సమాజం అనే దానికి అర్ధరహితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే బలవంతుడిదే రాజ్యం అయిపోతుంది. సో ది రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ది మైనారిటీస్ ఇన్ ది గవర్నమెంట్. ఈ ప్రభుత్వంలో కానివ్వండి రాజ్యంలో ఉన్నటువంటి ఎవరైతే అల్పసంఖ్యాక వర్గాలు అనే వాళ్ళని మనం రక్షించుకోవడానికి అవసరమైనటువంటి హక్కులు అని చెప్పుకోవచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్స్, సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్ అండ్ ఎకనామిక్ రైట్స్. సివిల్ రైట్స్ అంటే ఏంటంటే రైట్ టు లైఫ్ జీవించే హక్కు ఉండాలి, రైట్ టు పర్సనల్ లిబర్టీ వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఉండాలి. అలాగే పొలిటికల్ రైట్స్ అంటే రైట్ టు ఓటు వేసే హక్కు ఉండాలి, రైట్ టు ఓట్, రైట్ టు కాంటెస్ట్ ఆన్ ఎలక్షన్స్ ఈ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి హక్కు ఉండాలి. అలాగే రైట్ టు క్రిటిసైజ్ ది గవర్నమెంట్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉండాలి. ఇవన్నీ రాజకీయ హక్కులు. ఎకనామిక్ రైట్స్ అంటే రైట్ టు వర్క్ పని హక్కు ఉండాలి, రైట్ టు ఆస్క్ ప్రాపర్ వేజెస్, అలాగే అనేక రకాలైనటువంటి పనులు చేసుకోవచ్చు. అలాగే వేతనాలు సరైనటువంటి పనికి సరైనటువంటి వేతనాలు అడిగేటువంటి ఆర్థిక హక్కులన్నీ కూడా హక్కులు ఉంటాయి. అలాగే ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ విత్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటంటే బాధ్యతలు. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అవేంటంటే లీగల్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే మోరల్ రెస్పాన్సిబిలిటీస్.
అంటే నైతికపరమైనటువంటి బాధ్యతలు, చట్టబద్ధమైనటువంటి బాధ్యతలు అని రెండు రకాలైనటువంటి బాధ్యతలుగా మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే లీగల్ రెస్పాన్సిబిలిటీస్కి ఉదాహరణ చట్టబద్ధమైనటువంటి బాధ్యతలు ఏంటంటే ఒకటి పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, పన్నులు అనేటువంటి సక్రమంగా కట్టాలి ప్రభుత్వానికి. అండ్ ఒబేయింగ్ లాస్, అంటే శాసనాలు అనే వాటిని, ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి శాసనాలు అనే వాటిని విధేయత చూపించాలి. అలాగే మోరల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే టు హెల్ప్ ది నీడీ పీపుల్, పూర్ పీపుల్, పేదవాళ్ళకి సహాయం చేయడం అనేటువంటిది ఒక నైతికపరమైనటువంటి బాధ్యత. అలాగే టు రెస్పెక్ట్ ది ఎల్డర్స్, ఈ రెస్పెక్ట్ ది ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళని గౌరవించడం. సో ఇవన్నీ కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క ప్రజల యొక్క హక్కుల గురించి, బాధ్యతల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇట్ టీచెస్ అస్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సిటిజన్షిప్. ది పొలిటికల్ సైన్స్ మెయిన్లీ టీచ్ అస్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సిటిజన్షిప్. అంటే ఒక ఉత్తమమైనటువంటి పౌరులను తయారు చేసేటువంటి లక్షణాలను కలిగి ఉండేటువంటిదే, అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి పౌరుల్ని ఉత్తమ పౌరులుగా తయారు చేసేలాగా బోధించడానికి గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. ది స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఇస్ వాల్యుబుల్ అండ్ ఆల్సో క్రియేటింగ్ ది గుడ్ సిటిజన్షిప్ అండ్ ఫర్ ది సెక్యూరింగ్ ది నేషనల్ యూనిటీ. సో జాతీయ సమగ్రత అనే దాన్ని పెంపొందించడం కోసం ఈ యొక్క రాజనీతి శాస్త్రంలో ఈ యొక్క మంచి ఉత్తమ పౌరులుగా తయారు చేయడం కోసం ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. లైక్ అంటే రాజనీతి శాస్త్రం అనేటువంటిది ది పొలిటికల్ సైన్స్ ట్రైన్స్ ది పీపుల్ టు బికమ్ ఐడియల్ సిటిజన్స్. అంటే పౌరులు అనేవాళ్ళు ఆదర్శ పౌరులుగా ఉండాలంటే ఈ యొక్క అలాంటి వాళ్ళని శిక్షణ ఇచ్చేలాగా ప్రభుత్వం అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, సో బాధ్యతలు ఏంటి, హక్కులు ఏంటి, ఇవన్నిటినీ కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం. సో వాటిని ప్రజలు అనేవాళ్ళు ఆదర్శ పౌరులుగా తయారు చేయడానికి ఒక శిక్షణ ఇచ్చేటువంటిదే రాజనీతి శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు. లైక్ ది సోషల్ సర్వీసెస్ అంటే సామాజిక సేవలు, అలాగే ఒబీడియన్స్ ఆఫ్ లాస్ అంటే చట్టాలకు విధేయత కలిగి ఉండటం, అట్లాగే ది సెల్ఫ్ సాక్రిఫైస్, స్వీయ నియంత్రణ. సో ఇలాంటి లక్షణాలన్నింటినీ కూడా ఉత్తమ పౌరులుగా పౌరులు అనేవాళ్ళని తయారు చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఫర్ ది గుడ్ క్వాలిటీస్ డెవలప్డ్ అమాంగ్ ది పీపుల్. సో ఇలాగే కాకుండా అనేక రకాలైనటువంటి అంశాల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం. సో ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ అబౌట్ ది వరల్డ్ పాలిటిక్స్, ప్రపంచ రాజకీయాల గురించి అధ్యయనం చేస్తుంది. ఈ డీల్స్ అబౌట్ ది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ లైక్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్, యుఎన్ఓ, అంటే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ గురించి అధ్యయనం చేస్తుంది. అండ్ ది పొలిటికల్ సైన్స్ మెయింటైన్స్ ది పీస్ అండ్ ఆర్డర్ ఇన్ ది కంట్రీస్. ఈ ప్రపంచ దేశాలైనటువంటి శాంతియుతంగా ఉండేలాగా కృషి చేసేటువంటి రాజనీతి శాస్త్రం. అంటే ఇప్పుడు పొలిటికల్ సైన్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సిగ్నిఫికెన్స్ ఏంటంటే ది స్టడీ ఆఫ్ స్టేట్ ఇన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఈ యొక్క రాజ్యం యొక్క గతం గురించి, ప్రస్తుతం గురించి, వర్తమానం గురించి అధ్యయనం చేస్తుంది. ఆధునిక రాజ్యాలు అంటే ఏంటి, రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి రకాలు ఏంటి, అవన్నిటిని గురించి అధ్యయనం చేస్తుంది. ప్రజాస్వామ్యం విజయవంతం అవడానికి కావాల్సినటువంటి సూచనలు తెలియజేస్తుంది. అలాగే ప్రపంచ దేశాలు అనేటువంటివి శాంతియుతంగా ఉండడానికి కావాల్సినటువంటి సజెషన్స్ కూడా రాజనీతి శాస్త్రము తెలియజేస్తుంది. కాబట్టి సో ఇంకా అనేక రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఈ రోజుతో మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సో అదేంటో చూద్దాం. ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ వేరియస్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ లైక్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్, గ్లోబలైజేషన్ ఎక్సెట్రా. సో ప్రపంచీకరణ గురించి, అలాగే అంతర్జాతీయ సంస్థలైనటువంటి ఐక్యరాజ్య సమితి గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రాన్ని మనం చెప్పుకోవచ్చు. సో అండ్ ఇట్ ఎడ్యుకేట్ ది పీపుల్ హౌ ది ఇంటర్నేషనలిజం ఈజ్ ఇంపార్టెంట్ టు డెవలప్ ది వరల్డ్ పీస్ అండ్ ఆర్డర్. అంటే ప్రపంచం అనేటువంటి శాంతియుతంగా ఉండాలంటే ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ అంతర్జాతీయవాదం అనేటువంటిది ఎంతవరకు అవసరం అనేటువంటి దాన్ని ప్రోత్సహించేటువంటిది, తెలియజేసేటువంటిది రాజనీతి శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఈరోజు మనం చెప్పుకుంది సిగ్నిఫికెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. థ్యాంక్ యూ.